నమస్తే, నేను ప్రశాంత్. అమెరికా నుండి ప్రభాకర్ రావు గారు రావడం అయితే జరిగింది. మరి నెక్స్ట్ కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి, అరెస్ట్ కాబోతున్నారా ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ప్రభాకర్ రావు గారు మొత్తానికైతే ఇక్కడికి రావడం జరిగింది. మరి కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు? నెక్స్ట్ ఏం జరగబోతుంది, వాట్ నెక్స్ట్ అనే దాని మీద ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఎందుకనంటే దాదాపు 14-15 నెలల క్రితం వెళ్ళిపోయారు అమెరికాకి ప్రభాకర్ రావు అనే అతను. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. ఆయన దగ్గర ఉన్న మొత్తం వ్యవహారం ఇప్పటి వరకు అనేక మందిని ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు అని చాలామందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. జైలు నుంచి వాళ్ళు బెయిల్ మీద విడుదలయ్యారు. వాళ్ళు చెప్పినటువంటి వాంగ్మూలాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ప్రకారం ఇప్పుడు ప్రభాకర్ రావుని విచారిస్తారు. ఇవాళ సిట్ పోలీసులు ఎదుట హాజరవుతాడు. అమెరికా నుంచి రాత్రి వచ్చాడు ఆయన ఎటకేలకు. వచ్చి రాగానే ఆయన ఇప్పుడు సిట్కి ఇవాళ హాజరవుతాడు. ఇవాళ హాజరయ్యి ఆయన చెప్పేటువంటి వాంగ్మూలం ఏంటి అనే దాని మీద కేసీఆర్ గారి భవిష్యత్తు ఆధారపడి ఉంది. కేసీఆర్ గారు అరెస్ట్ అవుతారా, అరెస్ట్ కారా అనేది ఈయన ఇచ్చేటువంటి వాంగ్మూలం మీద ఆధారపడి ఉంది. దీని మీద సందేహాలు ఉన్నాయి, పొలిటికల్ సందేహాలు చాలా ఉన్నాయి. ఎందుకనంటే పొలిటికల్గా అందరూ ఒకటే, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. కాబట్టి ఈ కేసులన్నీ కూడా ఒక డ్రామా, ఇది ఒక ట్రాష్, ఈ విషయాలన్నీ అని చెప్పి అనుకుంటున్నారు. కానీ నాకున్నటువంటి అవగాహన ప్రకారం 2 అంశాలు నేను పరిశీలనలో తీసుకుంటే కేసీఆర్ గారు కల్వకుంట్ల ఫ్యామిలీ అరెస్ట్ అవుతారా లేదా అనే దాని మీద ఒక అంచనాకు రావచ్చు. ఏంటి ఆ 2 అని అంటే, ఒకటి రాహుల్ గాంధీ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఏం చేశారు అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఢిల్లీ ఎలక్షన్లో యాక్చువల్గా ఆపు కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలి. కానీ పొత్తుకి కాంగ్రెస్ పార్టీ అంగీకరించాల. ఓడిపోతామని తెలుసు, అసలు ఉనికే కోల్పోతామని తెలుసు, అయినా కానీ పొత్తుకు ఒప్పుకోవాలి. కారణం ఏంటంటే ప్రాంతీయ పార్టీల కారణంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది అనేటువంటి ఆలోచనకి, అలాంటి నిర్ణయానికి రాహుల్ గాంధీ గారు వచ్చారని చెప్పి తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఢిల్లీ ఎలక్షన్స్లో ఆపుతోటి పొత్తు పెట్టుకోలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుకుంటున్నారు. అదే నిజమైతే ఇక్కడ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ మీద కేసులు అనేక ఉన్నాయి. ఈరెస్ కేటీఆర్కి సంబంధించింది, అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్కి సంబంధించింది, కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ కేసులను కనుక బలంగా ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే కల్వకుంట్ల ఫ్యామిలీ హోల్సేల్గా జైల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడేమవుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఉండే అవకాశమే లేదు. సో కాబట్టి రాహుల్ గాంధీ గారు ఢిల్లీ ఎలక్షన్లో తీసుకున్నటువంటి స్టాండ్ నిజమైతే ఇక్కడ వీళ్ళు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. 2 ఏంటంటే, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు ఏం అరెస్ట్ అవుతారా, అరెస్ట్ కారనేది 2 అంశం. దత్తాత్రేయ గారిది బుక్ ఆవిష్కరణ జరిగింది రాత్రి, ఆదివారం రాత్రి. పార్టీలకు అతీతంగా అందరు లీడర్లు పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే ఆయన అందరి వాడుగా ఉన్నారు కాబట్టి. గవర్నర్ ఆయన దత్తాత్రేయ గారు, ఆయన బుక్ రాశారు. ఆ బుక్ను ఆవిష్కరణ సందర్భంగా అందరూ మాట్లాడారు. వచ్చి చంద్రబాబు గారు, వెంకయ్య నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చారు. ఆ సందర్భంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అవినీతి పరులని తెలంగాణలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ కేసులకు సంబంధించి దాన్ని ఇండైరెక్ట్గా ఆయన ప్రశంసించారు. అంటే బీజేపీ కూడా కల్వకుంట్ల ఫ్యామిలీని జైల్లో పెట్టించాలి, తెలంగాణకి అన్యాయం చేశారు, తెలంగాణకు సంబంధించినటువంటి సంపదను దోచుకున్నారు అనేటువంటి అభిప్రాయంతో బీజేపీ కూడా ఉంది. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో, కాళేశ్వరం అనేది ఒక ఏటీఎం లాగా ఉపయోగించుకున్నారనేది బీజేపీ వాళ్ళు చెబుతున్నారు. సో కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలి అనేటువంటి సంకేతం పరోక్షంగానే ఇచ్చారు. ఎవరు? కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి ఆయన. సో ఈ 2 అంశాలను బేరీజ్ వేసుకుంటే వీళ్ళ అరెస్ట్ ఖాయము అని చెప్పి అనిపిస్తుంది. కానీ రాజకీయాల్లో 2వ కోణం కూడా ఉంటుంది. ఆ 2వ కోణం ఏంటి అని అంటే,
ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ బీజేపీ వాళ్ళతోటి కలవడానికి, లేదంటే బీజేపీలతో పొత్తు పెట్టుకోవడానికి, లేదంటే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అనేది ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కవిత గారే చెప్తున్నారు కదా. బీజేపీతో విలీనం కావడానికి ఆల్రెడీ అంతా అయిపోయింది, సో బీజేపీతో విలీనం కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఆవిడే చెప్తున్నారు కదా. ఆవిడకన్నా ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 5-6 నెలల క్రితమే చెప్పారు, డీల్ అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది, కేసీఆర్ గారికి గవర్నర్ ఇవ్వబోతున్నారు, కేటీఆర్ గారికి ఏమో సెంట్రల్ మినిస్టర్ ఇవ్వబోతున్నారు, కవితకి ఏమో రాజ్యసభ ఇవ్వబోతున్నారు, ఇలా రకరకాలుగా ఏదో పదవుల గురించి చెప్పాడు ఆయన. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉంటుందా ఉండదా అనే దాని మీద వీళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పుడు బీజేపీ తోటి వీళ్ళు టైఅప్ అవుతున్నారు. టైఅప్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే సేవ్ అవుతున్నారో కేసుల దగ్గర నుంచి, ఆ తరహాలో సేవ్ కావచ్చు. అలా కాకుండా కిషన్ రెడ్డి గారు ఆ దత్తాత్రేయ గారి పుస్తక ఆవిష్కరణలో చెప్పినటువంటి స్టేట్మెంట్స్, అలాగే రాహుల్ గాంధీ గారు ఢిల్లీ ఎలక్షన్ సందర్భంగా తీసుకున్న నిర్ణయం, ఈ రెండింటిని పరిశీలిస్తే కనుక వీళ్ళు అరెస్ట్ ఖాయమనిపిస్తుంది. సెకండ్ వర్షన్ ఏంటి, వీళ్ళు అలా బీజేపీ వాళ్ళతోటి లైజనింగ్లో ఉన్నారు కాబట్టి అరెస్ట్ కాకపోవచ్చు అనేది ఉంది. ఇట్లా 2 అభిప్రాయాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రభాకర్ రావు గారు అయితే వచ్చారు. ప్రభాకర్ రావు గారు వచ్చారు అమెరికా నుంచి అంటే సీరియస్ కేసు అనుకోవాలి. లేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు కాబట్టి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఆయన వచ్చారు. ఆయన ఆగస్టు దాకానేమో అరెస్ట్ చేయడం లేదు, ఆయన్ని టైం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ టైం లోపల మీరు అరెస్ట్ చేయడానికి లేదు అని చెప్తూ విచారణకి మీరు హాజరయ్యి విచారణకి మీరు సహకరించండి అని చెప్పి ఆయనకి డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ మేరకు ఆయన ఇచ్చారు. ఇప్పుడు విచారిస్తున్నారు. మరి ఈ విచారణకి రావడానికి కూడా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. విచారణకి వచ్చారని అంటే అరెస్ట్ కాము, అరెస్ట్ చెయ్యరు, అంతా బీజేపీతో మాట్లాడుకుంది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి సేఫ్ సైడ్గా ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అమెరికా నుంచి వచ్చారా? మామూలుగా ఇన్ని నెలల పాటు రాలేదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారు? అంతా మాట్లాడుకున్నారు అనేటువంటి ఉద్దేశంతో వచ్చారా? లేదు, రెండో వర్షన్ ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వదలదు, అమెరికాలో ఉండలేని పరిస్థితి కాబట్టి అక్కడే ఏదో జైల్లో ఉందాము, వాంగ్మూలం ఇచ్చేద్దాము, వాళ్ళు ఏం చేస్తారు అనే ఉద్దేశంతో వచ్చన్నా ఉండాలి. ఈ రెండింటి అంశాలు. సో కాబట్టి ఆయన అరెస్టా కేసీఆర్ గారు కారా అనేది ఈయన ఇచ్చేటువంటి వాంగ్మూలం మీద ఆధారపడి ఉంది. ప్లస్ ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాల మీద కూడా ఆధారపడి ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా 100% అరెస్ట్ అవుతారని చెప్పలేము, అరెస్ట్ కారని చెప్పలేము. రాజకీయ అంశాలతోటి ముడిపడినటువంటి ఇన్వెస్టిగేషను, ముడిపడినటువంటి కేసు అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.